గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఎన్.వి. సుబ్బారావు. ఈరోజు చిన్న మాట చెప్పుకుందాం. యెహోవా యందు ఆనందించుడి అనే పదం మీద ఒక మాట చెప్పుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగున నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది అని హన్న చెబుతుందన్నమాట. అంతేకాదు ఇంకా చాలా వరకు చెబుతుంది. యెహోవా దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన తప్ప మరి దేవుడు ఎవరు లేరు, నీ వంటి దేవుడు లేడని చెప్పుకుంటూ వస్తుంది. అయితే మనం ఆనందించుడి అనే పదం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ఆనందించుడి అని పౌలు కూడా చెబుతున్నాడండి. మనం దేవుని యందు ఆనందిద్దాం, దేవునిలో జీవిద్దాం, దేవునితో నడుద్దాం. అలాగే భక్తులు చాలామంది యెహోవా యందు ఆనందించుడి అని చాలామంది భక్తులు చెబుతున్నారు. అలాగే మనం కూడా ఆనందిద్దాం, ఆయనలో నడుద్దాం, ఆయనలో జీవిద్దాం, ఆయన కోసం జీవిద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇది మనం ఈ వాక్యం మనం వెనుక దీవించి ఆశీర్వదించింది. ఆమె థ్యాంక్ యూ అండి. అదే చిన్న ప్రార్థన. హల్లెలూయా, స్వతంత్రం మరో పరిశుద్ధతను మీదే కొనగలుగుతున్న పెంచి మమ్మల్ని రక్షించదాకా మహేంద్ర ఈ యొక్క సుదర్శనముకు లిమిట్ ఛానల్ చూస్తున్న వారిని సుదర్శనముకు లిమిట్ ఛానల్ మొప్పతం ధరదంతో నూరంతో ఫలించమంటే అన్న మరి చెబుతుంది, ఆనందించి నా హృదయం ఆనందించుతున్నది యెహోవా యందు అని. మనం కూడా అలాగే మేము కూడా మీ యందు ఆనందిస్తున్నామని చెప్పే భాగ్యాన్ని కూడా చేయమని, మీకు గంత మహిమ ప్రారంభం తెచ్చుకోమని నజరుడైన యేసు అత్యున్నత నామములో హృదయపూర్వకంగా ప్రార్థించడిగి పొందినాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అదే సుదర్శనం గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.